దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. విశ్వాసము ఈ లోకాన్ని జయించే విజయం మనకు అనుగ్రహిస్తుంది. విశ్వాసమే ఆనాడు యేసు ప్రభువుతో ఉన్న శిష్యులు కోరినారు, మా విశ్వాసాన్ని వృద్ధిపరచమన్నారు. విశ్వాసం లేకుంటే దేవునికి అయిష్టలమై ఉంటాం. ఇవన్నీ మనకు తెలిసిన కార్యాలే. ఇక మనకు అవిశ్వాసం అనేది ఉండకూడదు. మన క్రైస్తవ జీవితంలో మన విశ్వాసంలో స్థిరులుగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరి విశ్వాసము దేవుడు బలపరచాలని నా ప్రార్థన. బుక్ ఆఫ్ జేమ్స్ 1st chapter 3rd verse. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగంపనీయుడి. దేవునికి స్తోత్రం. ఈ యాకోబు పత్రికలో విశ్వాస జీవితం గురించి మరి దేవుని బిడ్డలు మరి ఈ లోకంలో ఉండవలసిన తీరు గురించి బోధింపబడింది. విశ్వాస జీవితం గురించి 2వ అధ్యాయంలో అయితే క్రియలు లేని విశ్వాసము మృతమైందని మరి ఈ విధంగా యాకోబు తన పత్రికలో చెప్తున్నాడు. ఇంకా 5వ అధ్యాయంలో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని. ఇలాగ విశ్వాసం గురించి కొన్ని కార్యాలు మనం యాకోబు పత్రికలో చూస్తున్నాం. మన జీవితంలో మనకు శ్రమలు సంభవిస్తున్నాయి. ఒకవేళ శ్రమలే లేకుంటే మనం ఏనాడు ఎదుగం. శ్రమ లేనివాడు దుర్బీజుడని వాక్యంలో ఉంది. శ్రమ లేకుంటే నువ్వు ఏం నేర్చుకుంటావు? వాట్ లెసన్స్ క్యాన్ యూ లెర్న్ వితౌట్ ప్రాబ్లమ్స్, వితౌట్ ట్రబుల్స్ ఇన్ యువర్ లైఫ్? మరి యేసుప్రభు అంటాడు, నన్ను వెంబడించేవాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ప్రతిదినం ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే సిలువ అంటే శ్రమనే. పౌలు భక్తుడు కూడా చాలా శ్రమలు పొందినాడు, కానీ విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. విశ్వాసాన్ని ఎప్పుడు కూడా త్యజించలేదు. విశ్వాసాన్ని హత్తుకున్నాడు, స్థిరంగా ఉన్నాడు. ఎన్ని ఇబ్బందులు పడినా కానీ ఆయన విశ్వాస జీవితాన్ని వదిలిపెట్టలేదని మనకు అర్థమవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడు. శ్రమ కలిగినప్పుడు మహానందమని ఎంచాలని, నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదని, నీ విశ్వాసాన్ని ఇంకా దేవునిలో స్థిరపరచుకోవాలని, ఆ పరీక్షను గెలవాలని. మరి ఇక్కడ ఎన్ని దీవెనలు, శ్రమ నీకు ఓర్పునిస్తుంది. ఆ ఓర్పే పరీక్ష. అంటే ఇంగ్లీష్ బైబిల్లో నేను చూసినప్పుడు క్యారెక్టర్, ఇట్ ఫార్మ్స్ యువర్ క్యారెక్టర్ అన్నమాట. నీ వ్యక్తిత్వాన్ని దృఢపరిచేది, బలపరిచేది శ్రమలే. ఈ శ్రమ ఓర్పు పరీక్ష అంటే క్యారెక్టర్. పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు నీవు అతిశయపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చూస్తున్నా ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు మాకే రావాలనా? మా ప్రార్థనలన్నీ ఆవిరైపోయిందా? మేము ఎన్ని ఉపవాసాలు చేస్తే ఏమైంది అని ఎప్పుడు విశ్వాసి నోటి నుండి రాకూడదు. హల్లెలూయా. శ్రమ వస్తే నీకు ఒక అతిశయం ఉండాలంట. ఓ, గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ మీ. దేవుడు ఏదో నా మీద పని కలిగి ఉన్నాడు, అందుకే నాకు ఈ శ్రమలు అనే రీతిగా మీరు ఈ శిలువ ధ్యానాల్లో తయారైపోవాలి. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణ చాలా గొప్పది. ఈ నిరీక్షణ మనల్ని ఎన్నడూ సిగ్గుపరచదంట. 5వ వచనం చూడండి, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. యూ విల్ నెవర్ బి అషేమ్డ్. నీకు ఎప్పుడు తలవంపులు కావు.
నీకు ఎప్పుడు అవమానము కలగదు. అంటే అంత ధైర్యం అయిపోతుంది, అంత శక్తివంతంగా నువ్వు మారిపోతావు అని అర్థం. ఈ నిరీక్షణ నీకు ఎప్పుడు కూడా మరి సిగ్గు అవమానం తీసుకొని రాదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతుంది. ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి దేవుని ప్రేమ నీ హృదయంలో కుమ్మరింపబడుతుంది. దేవుని స్తోత్రం. నీకు ఇబ్బంది కలిగి చేసే వారిని కూడా క్షమించి ప్రేమించాలంటే అది చాలా పరిశుద్ధాత్మ శక్తి కావాలి కదా. అంటే యూఆర్ ఏబుల్ టు కాంకర్ ఎవ్రీ సిట్యుయేషన్. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో కుమ్మరింపబడిన ప్రేమ ద్వారా ఇంట్లో సమాధానం, సంఘంలో సమాధానం, ఉద్యోగ స్థలంలో సమాధానం. అంటే యూఆర్ బికమింగ్ ఎ మెచ్యూర్డ్ క్రిస్టియన్. ఒక పరిపక్వమైన క్రైస్తవునిగా దేవుని బిడ్డగా మారిపోతున్నామని అర్థం. దేవునికి స్తోత్రం. పరిపక్వత లేకుంటే ఎప్పుడు చీటి మాటికి కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి, బాధలు కలుగుతుంది, మరి కలహాలు, ఎదురు మరి ఆ మాటలు, ఇవన్నీ కూడా అది పరిపక్వతను సూచించడం లేదు. కానీ వెన్ యూ బికమ్ ఎ మెచ్యూర్ క్రిస్టియన్ యూ కెన్ ఫేస్ ఎవ్రీ ట్రయల్, ఎవ్రీ టెంప్టేషన్. ఏ బాధ అయినా నువ్వు ఓర్చుకోవడానికి ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో ప్రేమ నిండుగా దేవుడు ఇస్తాడు. అందుకే నువ్వు ఏ శ్రమైనా ఇబ్బంది అయినా భయపడకుండా, తొణకక, బెదరక స్థిరంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దట్ షోస్ యు ఆర్ వెరీ మెచ్యూర్డ్ ఇన్ గాడ్. కనుక ఈ యొక్క విశ్వాస పరీక్ష అనే శీర్షికలో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. కీర్తన 42లో కీర్తనకారుడు కోరహు పుత్రులు రాసిన ఆ కీర్తనలో ఒక మాట ఉంది. అన్యజనులు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, నీకెందుకు ఈ దుస్థితి పట్టింది? నీ దేవుడు ఏమాయనాడు? నీ దేవుడు ఏమాయను? 42:3 వచనం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయన్. చాలామంది అన్యుల కుటుంబంలో నుండి ప్రభు మార్గంలో వచ్చినప్పుడు, క్రైస్తవ జీవితంలో వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు కలగగానే వాళ్ళని చూసిన వాళ్ళు అన్యులు అంటారు, ఏంటి పెద్ద ప్రభువుని నమ్ముకున్నావు, ఏమైంది నీకు ఏం మేలైంది? ఇదంతా నిజంగా జరిగేదే కదా. ఎవ్రీడే యూ హియర్ సచ్ థింగ్స్. ఏమైంది? దేవుడు ఏమైంది? నువ్వు మందిరానికి ఇంత ఉదయం పోతే నీకేమొచ్చింది అని అంటారు. అవన్నీ మనం లెక్క పెట్టకూడదు. ఎంతోమంది భక్తులు ఇలాంటి పోరాటాన్ని ఎదుర్కొన్నారు. 42వ కీర్తనలో మరి ఆ కోరహు కుమారులు రచించిన ఈ కీర్తనలో కూడా చూస్తున్నాం. 5వ వచనం చూడండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ నిరీక్షణ, విశ్వాసం ఉంటేనే నిరీక్షణ. నీకు దేవుడు నమ్ముకుంటేనే నీకు నిరీక్షణ ఉంటుంది. విశ్వాసం లేకుండా నిరీక్షణ ఉండలేదు కదా. దేవుడు ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన వింటాడు, తగిన సమయం ముందు నాకు జవాబిస్తాడు, నాకే భయం లేదు. ఎంతమంది నన్ను అవమానపరిచినా మరి నేను భయపడను, దేవుడు తోడున్నాడు. ఐఎమ్ డిపెండింగ్ ఆన్ గాడ్. దేవుని నేను ఆశ్రయిస్తున్నాను కాబట్టి నాకు తలవంపులు కాదు అని ఒక విశ్వాసం ఉంటేనే యు హోప్ ఇన్ గాడ్. ఆ నిరీక్షణ నీకు కలిగి ఉంటావు. క్రీస్తు ప్రభులో మనకు విస్తారమైన నిరీక్షణ ఉందని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. ఈరోజు ఒక భక్తుని గురించి మీకు జ్ఞాపకం చేయాలి. విశ్వాసంలో ఎంత స్థిరంగా ఉన్నాడు. ఇతని పేరు నోవహు. ఆదికాండం 6వ అధ్యాయంలో మీరు చూస్తారు. నోవహు 5వ అధ్యాయంలో కూడా ఉంది. నోవహు అనే పేరుకు అర్థము నెమ్మది అని అంట. దేవుని స్తోత్రం. ఈ పేరుకు తగినట్టే ఆయన జీవితం ఉండేది. ఆయన ఎంత నెమ్మది పరుడు, ఏ ఆందోళన లేదు. దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేతికిచ్చినా, ఎన్ని మరి అవమానాలు దాని ద్వారా అతనికి కలిగినా, ఎంతమంది అతన్ని అపహాస్యం చేసినారు, గేలి చేసినారు, అయినా దేవునిలో అచంచలమైన విశ్వాసము, నమ్మకము, దేవుడు తనకిచ్చిన పనిని చక్కగా చేసి ముగించి, తనను మాత్రం కాదు తన కుటుంబాల్లో ఉన్న మరి 3 కుమారులు, 3 కోడళ్ళు, తన భార్య, మొత్తం 8 మంది కూడా మరి గొప్ప జలప్రలయం నుండి రక్షింపబడినట్టు మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. బికాస్ హీ ఒబేడ్ గాడ్, హీ గాట్ ద ఇన్నర్ పీస్. దేవునికి ఇప్పుడు మనం విధేయులైతామో అప్పుడే మనకు హృదయంలో కూడా శాంతి, సమాధానం ఉంటుంది. ఎన్ని పోరాటాలైనా ఎదుర్కోవడానికి నీకు ధైర్యము, దేవుని కృప ఉంటుంది. ఇక్కడ ఆదికాండము 5వ అధ్యాయము 29 చూడండి. భూమిని యెహోవా శపించినందున కలిగిన మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో ఇతడు మనకు నెమ్మది కలగజేయను అనుకొని అతనికి నోవహు అను పేరు పెట్టాడు. తర్వాత నోవహు ఆయుస్సు 32వ వచనం. నోవహు 500 ఏండ్లు గలవాడై 500 ఏండ్ల వయసులో 3 కుమారులు ఉన్నారు.
షేము, హాము, యాపెతు, ముగ్గురు కుమారులు. మరి దేవుడు నోవహును ఎన్నుకున్నాడు. గాడ్ చోజ్ నోవా. ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. 5వ వచనం 6:5లో నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనే. పాపం ఎప్పుడు మనం చేస్తామో అప్పుడు దేవునికి నొప్పి కలుగుతుంది. నరులను దేవుడు సృజించి వారు భయంకరమైన పాపం చేస్తున్నప్పుడు దేవుడు వారిని సృజించినందుకు సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకున్నట్టు ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు దేవుడు సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షవాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదు. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నుండి ఉన్నాను. జనులందరూ పెడత్రోవలో పోతున్నారు. దేవుని దృష్టికి అసహ్యులైపోయినారు. నీచ కార్యాలు చేస్తున్నారు. దుష్ట తలంపులు కలిగి ఉన్నారు. దేవునికి దగ్గరగా ఎవరూ లేరు. కానీ ఒక వ్యక్తి గురించి ఇక్కడ 8వ వచనంలో నోవహు. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇంత చెడుతనం విస్తరించిపోతుంటే ఒక్క వ్యక్తి, హి సో రైట్ అప్రైట్ విత్ గాడ్, దేవుని దృష్టికి ఆయన కృప పొందినవాడని ఇక్కడ చూస్తున్నాం. ఇంకా 9వ వచనంలో నోవహు గురించి చూడండి. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. మన జీవితంలో క్రియారూపం కూడా తీసుకొని రావాలి. ఒక నీతిమంతుని గురించి నువ్వు ధ్యానించినప్పుడు ఆ నీతి నీకు ఉండాలని ఆశించాలి. నిందారహితుడుగా నడిచినాడు. అబ్రహాంతో కూడా దేవుడు అంటాడు, నువ్వు నా సన్నిధిలో ఎలా నడుచుకోవాలి? నిందారహితంగా నడుచుకో. నోవహు నీతిపరుడు, నిందారహితంగా నడుచుకుంటున్నాడు. అందుకే యెహోవా దృష్టి యందు ఏం పొందినాడు? కృప పొందినాడు. దేవునికి స్తోత్రం. చిన్న చిన్న దొంగతాలు చేస్తే ఏమవుతుంది? ఇంత అబద్ధం ఆడితే ఏమవుతుంది? ఎంత అండి, కడవడంతా సల్లగాచి కచ్చకాయ అంతా ఏదైనా మురికేస్తే ఎవరైనా తాగుతారా? అలాగే మన ప్రవర్తనలో కూడా కొద్దిగా అశుద్ధి ఉన్నా నీకు నెమ్మది రావద్దు. వెంటనే దాన్ని తొలగించుకోవడానికి ఉన్న ప్రయత్నమే ఉండాలి. అది ఉంటే పర్వాలేదు, ఇంత ఉంటే పర్వాలేదు, ఏదో చిన్న పాపం ఉంటే పర్వాలేదు, అదే నిన్ను ముంచేస్తుంది. ఆ కొంచెమే నిన్ను ఏం చేస్తుంది? ముంచేస్తుంది. కాబట్టి పవిత్రమైన ప్రవర్తన కొరకు ఎప్పుడో ఒక తపన ఉండాలి, ప్రార్థన చేయాలి. ఇక్కడ నోవహు నిందారహితుడు, ఆయన మరి దేవుని కృప పొందినవాడు, నీతిపరుడు, దేవునితో కూడా నడిచినవాడట. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవునితో నడవాలి. ఎంత విశ్వాసం అతనికి ఉన్నది. దేవునితో నడిస్తే దేవుని సుగుణాలన్నీ కూడా నీకు వస్తుంది కదా. అందుకే దేవునికి మరి దగ్గరి సంబంధి కాబట్టే నీతి, నిందారహితంగా బ్రతకడం, మరి ఆయన దేవుని కృప పొందడం, ఇవన్నీ కూడా నోవహుకు లభించేది. ఆయన దేవునితో కూడా నడిచినాడు. తర్వాత మనకు తెలిసి సండే స్కూల్లోనే మనం నేర్చుకున్నాం కదా, నోవహు చాలా పెద్ద ఓడ, అది భూప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఓడ కట్టినాడండి. నేను ఎప్పుడు ఇది చదివినప్పుడు అనుకుంటాను, దేవుడు తలంపులనిచ్చి నోవహుకు, మరి నోవహు ఏమైనా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటా, బీటెక్ చేసినాడా, లేకుంటే ఎంటెక్ చేసినాడా? ఆయనకు ఇంత తెలివి ఎలాగో? ఆయనకు సహాయం చేయడానికి కేవలం ముగ్గురే ఉంటున్నారు. ఎవరు? షేము, హాము, యాపెతు. ముగ్గురు కుమారులు మాత్రమే. అంటే నలుగురు కలిసి కట్టినారని అర్థం. 120 సంవత్సరాలు కట్టినారంట. నోవహు భార్య గురించి కూడా నేను ఎప్పుడు ఆలోచిస్తాను. నోవహు ఏదో పెద్ద పని చేస్తున్నాడు. అప్పుడంతా భూమి ఎండి ఉన్నది. దేవుడు అంటున్నాడు, గొప్ప జలప్రళయం చేత నేను భూమిని తుడిచివేయబోతున్నానని. తాను ప్రేమించిన, తనతో కూడా నడిచిన, తనకు దగ్గర సంబంధమైన నోవహుతో సెలవిచ్చిన మాటలు, మరి ఓడగట్టాలని, తాను కాపాడుకోవాలని, ఎవరైతే దేవుని విధేయులవుతారో వారికి కూడా కాపుదల ఉందని ప్రకటించమని 120 సంవత్సరాలు నోవహు నీతి గురించి ప్రకటిస్తున్నాడు. మరి రక్షణ ఓడలో చేరుకోమని జనాలను ఆహ్వానిస్తున్నాడు. దేవుడు తనకిచ్చిన పనిని కూడా ఓడ నిర్మాణంలో ఉన్నాడు. ఓడ నిర్మాణం అంటే మాటనా ముచ్చటన 120 సంవత్సరాల పని అన్నమాట. 120 years అంటే ఇవన్నీ మనకు అసలు మన బుద్ధికి అందదు ఈ మాటలన్నీ. అంటే హౌ లాంగ్ హీ స్ట్రగల్డ్ హార్డ్ టు క్యారీ అవుట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. ఎంత దీర్ఘకాల శ్రమ అంటే దేవునిలో ఎంత విశ్వాసం ఉండాలి. వర్షమే లేదు, చినుకు పడనప్పుడే పెద్ద ఓడ కట్టి డ్రై ల్యాండ్ మీద పెద్ద ఓడ నిర్మాణం అంటే చూసిన వారు ఏం చేస్తారండి? ఎగతాళి చేస్తారు. ఏం పిచ్చి పట్టిందా నీకు? మతి చెడిందా? వర్షము లేదు, వాన చినుకు లేదు, పెద్ద ఓడగట్టి ఏదో జలప్రలయం వచ్చి భూమి అంతా తుడి చేస్తాడంట దేవుడు అని ప్రకటిస్తున్నావు.
నిజంగా వీరికి వృద్ధాప్యంలో ఏమైంది, మతి పోయింది అని అంటారు. అంటే ఒక దైవ కార్యం చేయడానికి కొన్నిసార్లు యూ హ్యావ్ టు ఫేస్ సచ్ ఛాలెంజెస్. శిల్వ ధ్యానాలు ఉదయం పెట్టడం ఏంటండి అని అంటారు కదా. కానీ ఇది ఒక పెద్ద కార్యము, ఇది దేవుని తలంపు అని వారికి తెలియదు. చూడండి, నోవహును విమర్శించడానికి ఎంతమంది ఉన్నారు? ఈ 120 సంవత్సరాలు ఆయన ప్రసంగం చేస్తున్నాడు నీతిని గురించి, రక్షణను గురించి. ఎవరు విన్నారు? ఎవ్వరు వినలేదు. ఆ రక్షణ ఓడలో మరి గొప్ప జలప్రళయం, దేవుడు చెప్పిన మాట ప్రకారమే జలప్రళయం వచ్చినప్పుడు ఆ ఓడలో రక్షింపబడింది ఎంతమంది? నోవహు భార్య, 3 కుమారులు, 3 కొడుకులు, మొత్తం 8 మందికి రక్షణ కలిగింది. అతను పని చేసినప్పుడేమో ఎగతాళి చేసినారు, అపహాస్యం చేసినారు, వీరికి మతి చెడిందన్నారు. కానీ నోవహుకు దేవుని తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక దేవుడు నీకు పని అప్పగించినప్పుడు నీకు ఎంత విశ్వాసం కావాలి. నేను ఎప్పుడు అనుకుంటున్నాను, నోవహుకు ఎంత విశ్వాసం దేవుని మీద. దేవుడు చెప్పినాడు నేను చేస్తాను, అంతే ఉండాలి. ఆ దేవుడు చెప్పినాడు, నాకు దేవుడు చెప్పినాడు ఉదయకాలం ఇలా పెట్టుమని, అంతే. నేనే ఎవరిని చూడలేదు, ఉదయం పెట్టినాను, మీరు వచ్చేసినారు, దైవ కార్యం జరిగిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు నీకు దర్శనం ఇచ్చి ఒక పని చేయమన్నప్పుడు నువ్వు వారిని వీరిని చూస్తే ఏ పని కాదు. నువ్వు ఎవరిని చూడాలి? దేవుని విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడు, దేవుణ్ణే చూడాలి. ఎగతాళి చేస్తారు, అపహాస్యం చేస్తారు, నిందిస్తారు, హింసిస్తారు. ఎందుకంటే మన ముందు గొప్ప గొప్ప విశ్వాస వీరులు మాదిరిగా ఉన్నారు కదా. వారు ఎలా జయించినారు క్లిష్ట పరిస్థితులను, నోవహు ఏ విధంగా ఎదుర్కొన్నాడు, ఎంతమంది అపహాస్యం చేస్తూ ఉన్నారు. మరి పిచ్చి పట్టింది అన్నారేమో. భార్య కూడా మరి 120 సంవత్సరాలు టిఫిన్ కట్టి అతని కుమారులకు ఏం చేస్తున్నాడు ఇతను, మరి దేవుని మాట వింటున్నాడు అంటున్నాడు, కానీ ఏం చేయాలి? ఆమె కూడా ఎంత శ్రమ పడిందో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకంలో మీకు తప్పకుండా శ్రమ కలుగుతుంది. కానీ లోకాన్నే జయించిన దేవుడు మనకు తోడున్నాడు కాబట్టి నువ్వు అటు ఇటు చూడకుండా దేవుని తట్టే గురి పెట్టుకొని నీ విశ్వాసాన్ని బలపరచుకోవాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలనే మనం ఈ విశ్వాస పరీక్ష అనే శీర్షికలో నేర్చుకుంటున్నాం. 22వ వచనం చూడండి, ఆదికాండం 6:22. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. He did everything according to the plan of God. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసిరు, దేవా నీ చిత్తం ఏంటిదని నా పట్ల, నా కుటుంబం పట్ల, నన్ను ఏమైనా చేయమంటున్నావా? అది నాకు ప్రయాసమైన నేను చేస్తాను, ఎందుకంటే నువ్వు నాకు సహాయకుడవై ఉన్నావు. నేను నీ మీద ఆధారపడతాను, నీ మీదనే నేను నమ్మకం పెట్టుకుంటాను అని విశ్వాసంతో దేవుడిచ్చిన పనిని చేయడానికి, అది ఒక సవాలుగా తీసుకొని చేయడానికి అంత ధైర్యం కావాలి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడు ఏమైనాడు? దేవుడు ఈ పని నీకు చెప్పినాడా? దేవుడు నీకు దర్శనం ఇచ్చినాడా? ఇది ఎలాగ నువ్వు చేస్తున్నావు అని అడిగినప్పుడు కూడా ఏమాత్రం నువ్వు కలవరపడకుండా దేవునిలో వేరు నాటుకొని స్థిరంగా ఉండి దైవ కార్యాలు చేయడానికి శక్తిని నువ్వు పొందుకోవాలి. మత్తయి సువార్త 5:11-12. నా నిమిత్తము, ఎవరి నిమిత్తము? దేవుని నిమిత్తం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. మీ మీద ఎవరైనా లేని వార్తలు పుట్టిస్తున్నారా? మీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నారా? మీరు చెయ్యని కార్యం చేసినారని ప్రకటిస్తున్నారా? మిమ్మల్ని నిందిస్తున్నారా? అవమానపరుస్తున్నారా? మీ యొక్క చెడు కోరుతున్నారా? మీ కీడు కోరుతున్నారా? నీ విశ్వాసం స్థిరంగా దేవునిలో ఉంటే నువ్వు దేనికి భయపడవు. దేవునికి స్తోత్రం. నువ్వు కొండవలే, సియోను కొండవలే నీవు లోకానికి కనబడాలి. ఎందుకంటే దేవుడు నీకు సహాయకుడై ఉన్నాడు. ముందే చెప్పినాడు, ముందే కొండ మీద ప్రసంగంలోనే ప్రభు అంటున్నాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు. నిందించడం కాదు, హింసిస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలు ఇలా పలుకుతారు. అయినా నీవు భయపడవద్దు, నువ్వు ధన్యుడు. యు ఆర్ బ్లెస్సెడ్. దేవునికి స్తోత్రం. మన మీద ఎవరైనా ఒక మాట అంటే మనం చెయ్యని మాట అన్నారు, ఒక లేని వార్త పుట్టిస్తే మనకు ఎంత ఆందోళన కలుగుతుంది. అది పోయి మనం అలాంటి వారం కాము అని రుజువుపరచాలన్న ప్రయత్నాలు, ఆ ప్రయత్నం ఏం చేయనవసరం లేదు. దేవునికి స్తోత్రం. మధ్యాహ్నం వలె నీ నీతిని, వెలుగు వలె నీ నిర్దోషత్వాన్ని ఆయన వెల్లడి చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. యూ నీడ్ నాట్ గెట్ ట్రెంబుల్డ్ ఎట్ బ్యాడ్ న్యూస్. నీ మీద ఏదైనా మరి వార్తలు పుట్టిస్తే కూడా నువ్వు భయపడే అవసరం లేదు. ఎందుకంటే విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్.
12వ వచనం చూడండి, అందరం కలిసి చదువుదాం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించి, ప్రవక్తలు కూడా ఇలాంటి హింస పొందినారు. చూడండి, ఒక సత్యమును ప్రకటించినప్పుడు నీకు విరోధులు ఉంటారు. నోవహుకు ఆ రోజు ఎంతమంది విరోధులు. రక్షణ మార్గము గురించి 120 సంవత్సరాలు ప్రకటించిన ఎవరు అతని మాట వినలేదు. ఎవరు అతని మాట విననందుకు అతన్ని అపహాస్యం చేస్తున్నారు, గేలి చేస్తున్నారు అన్నందుకు ఆయన దేవుడిచ్చిన ప్రణాళికను, ఆ చిత్తాన్ని నెరవేర్చకుండా చేతిలో దులుపుకున్నాడా? దులుపుకోలేదు. అంటే హౌ హీ స్ట్రగుల్ హార్డ్. దేవుడు ఒక కార్యాన్ని అతనికి బయలుపరిచినాడు. ఆ చిత్తము నెరవేర్చడానికి ఆయన ప్రతి విధమైన శ్రమను పొందుతుంటాడు. దైవ చిత్తాన్ని నెరవేర్చినాడు, ఆ సంకల్పాన్ని నెరవేర్చినాడు. ప్రకటించమంటే ప్రకటించినాడు, ఓడ నిర్మాణం చేయమంటే ఓడ నిర్మాణం చేసినాడు. నీతిపరునిగా బ్రతికినాడు, నిందారహితంగా ఉన్నాడు, దేవునితోనే దగ్గరి సంబంధిగా నడిచినాడు, దేవునితో నడిచినవాడాడు, నెమ్మది పరుడాడు. కానీ నోవహును దేవుడు చెయ్యి వదలలేదు. నోవహు యొక్క కుటుంబం మొత్తం 8 మందికి కూడా దేవుడు రక్షణ కల్పించినాడు. దేవుడు అతని కుటుంబాన్ని కాపాడినాడు. కొన్నిసార్లు నువ్వు మరి విమర్శలు ఎదుర్కొన్నప్పుడు, సమ్ పీపుల్ క్రిటిసైజ్ అట్ పీపుల్ డూయింగ్ గుడ్, మంచి కార్యం చేసినప్పుడు విమర్శలు వస్తూ ఉంటుంది. దానికి నువ్వేమీ మరి బలహీనంగా ఉండాల్సిన పని లేదు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చూడండి, 3వ వచనం. అంత్య దినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను అంటారంట. ఏమైంది రెండో రాకడ అని అంటారంట. ఆనాడు జలప్రళయం అన్నావు, ఏమైంది? 120 సంవత్సరాలు అయింది, ఇంకా రాలేదన్న. జలప్రళయం అప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చేది జలప్రళయం కాదట, అగ్ని ప్రళయం రాలబోతుందని పేతురు తన పత్రికలో అంటున్నాడు. ఇక వచ్చేది మరి అగ్ని ప్రళయమే. 6వ వచనం చూడండి, 2 పేతురు 3:6. ఆ నీళ్ల వల్ల అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించాను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియో భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగుదినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వల్ల భద్రము చేయబడుచున్నది. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకూడదు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలను, 1000 సంవత్సరాలు ఒక దినం వల్లనూ ఉన్నది. దేవుని వాక్యంలో రాసిన ప్రతి మాట నమ్మాలి. క్రీస్తు జననం నమ్ముతున్నాం, మరి ఒక్క దినం కూడా ఆయనకు 1000 సంవత్సరాలుగా ఉంటుంది అంటే మ్యాథమెటిక్స్ బిలాంగ్స్ ఓన్లీ టు గాడ్. ఈ లెక్కలన్నీ కూడా ఆయనకే చెందినవి. ఆయన ఉద్దేశం ఏంటి? 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవల్లని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవల్లని కోర్చు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే అందరూ మారు మనసు పొందాలి. అంటే కేవలం దేవుని యొక్క ప్రణాళిక, మనం ఎవరు నశించకుండా దేవుడు ఇలా తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాక్యంలో మీరు ఇది చదవాలి, 2 పేతురు 3వ అధ్యాయము విశదంగా చదవాలి. అంటే యేసు ప్రభు యొక్క రాకడ కార్యాలు అక్కడ రాసి ఉంది. అంటే ఆనాడు జలప్రలయం వస్తుందంటే మనుషులు నవ్వినారు, హేళన చేసినారు, దైవజనుని నిందించినారు, అపహాస్యం చేసినారు. ఎక్కడ వస్తుంది జలప్రలయం అన్న, రానే వచ్చేసింది, మునిగిపోయినారు, నశించిపోయినారు. కానీ దేవుడు నోహును భద్రం చేసినాడు, తనను తన కుటుంబాన్ని. ఆ విధంగా ఈ అంతిమ రోజుల్లో ప్రభు రాకడ గురించి కూడా విశ్వాసం నాకు దయచేయి ప్రభు అని ప్రార్థించాలి. దేవుణ్ణి నమ్మడం లేదు చాలామంది ఈ దినాల్లో. దేవుడు ఎక్కడున్నాడు? ఇక దేవుడు వస్తున్నాడంటే, యేసుప్రభు వస్తున్నాడంటే ఎక్కడ నమ్ముతున్నారు? కానీ ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా నెరవేరక మానదు. ఆకాశము భూమి గతించిన ఆయన మాటల్లో ఒక పొల్లైనా మారదు. కాబట్టి నువ్వు తప్పకుండా ప్రార్థన చేయాలి. ఏవా, నువ్వు చెప్పిన ప్రతి మాటను నేను నమ్మడానికి నాకు విశ్వాసం దయచేయి. సాతానుడు జల్లడిస్తాడట కొంతమందిని. సీమోనుతో యేసుప్రభు అంటున్నాడు, సీమోను నిన్ను సాతానుడు ఏం చేస్తున్నాడు? జల్లిస్తున్నాడు. అయినా నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. ఆ సీమోనే సంఘానికే మూలరాయిగా, అంటే సంఘ స్థాపనకు మూల పురుషుడైపోయినాడు. మరి అతన్ని నీడబడినప్పుడు రోగులు ఏమవుతున్నారు? బాగుతున్నారు. తన ప్రాణాన్ని అర్పించినాడు యేసు ప్రభు కొరకు, తలక్రిందులుగా సిలువ వేయబడినాడు. కనుక ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. మరి నీ విశ్వాసం ఎలాగుంది? స్వపరీక్ష చేసుకోవాలి. యూ హ్యావ్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్. దిస్ 40 మెసేజెస్ నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం విన్నప్పుడు నాకు అంత విశ్వాసం ఉందా,
నేను వాగ్దానాల్లో నమ్ముతున్నానా, ప్రార్థనలో నమ్ముతున్నానా, సహవాసానికి వస్తున్నాను, మరి దేవుని సందేశాల్లో పూర్తి విశ్వాసం నాకుందా, ప్రభు యొక్క రెండవ రాకడలో నేను నమ్ముతున్నానా, మరి నా యొక్క ఆత్మ నేను మరణించిన తర్వాత ఎటు వెళుతుంది, ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించాలి. నీ విశ్వాసాన్ని ఏమాత్రము చెదరగొట్టుకోకుండా విశ్వాసంలో మరి స్థిరులుగా ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ప్రభువా, నాకు గొప్ప విశ్వాసం దయచేయండి. ఇప్పుడున్నది అల్ప విశ్వాసమే కానీ పూర్ణమైన విశ్వాసము నాకు దయచేయండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు ఒక కొండను చూసి దాన్ని మరి పొమ్మన్నప్పుడు అది వెళ్ళి సముద్రంలో పడవేయబడాలంటే కూడా అది జరుగుతుందని సెలవిచ్చినావు. అంత గొప్ప విశ్వాసము మాకు దయచేయండి. విన్న వాక్యాన్ని మేము మా హృదయంలో భద్రపరుచుకొని నూరంతల ఫలం మాకు దయచేయండి. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్నవారితో కూడా మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి కుటుంబ సమస్యల్లో ప్రభు మీరున్నారనే విశ్వాసము దయచేయండి. నోవహు ఎంత విధేయుడైనాడో అలాంటి విధేయత, అలాంటి విశ్వాసము, అలాంటి పవిత్రమైన జీవితము ప్రభువా, అలాంటి పరిశ్రమ కూడా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము